గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. పండగ దగ్గర పడిపోయింది, ఇప్పుడు తినబోతు రుచెందుకు అనిపించవచ్చు, కానీ రిలీజ్కి ముందర వచ్చే ట్రైలరే జనాన్ని థియేటర్లకి లాక్కొచ్చేది. సరే, తినబోతు రుచి ఎందుకంటే రుచి తెలిసిందే. గుంటూరు కారం కారంగా ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి, కంటితో చూడడానికి రెడ్గా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయి. అసలు అదే కదా సినిమా కాన్సెప్ట్. ట్రైలర్ చివరిలో ఆ ముక్క చెప్పేశారు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది, ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. అదండి క్లియర్ కాన్సెప్ట్. వైల్డ్ హీరో వెనక సాఫ్ట్ ఫ్లాష్ బ్యాక్. మరి వీడు వాడు అని లేకుండా అందరినీ వైల్డ్గా ఉతికేసే రమణగాడు అందరు రౌడీ హీరోలకి ఉన్నట్టే ఒక వీక్ అండ్ సాఫ్ట్ ఫ్లాష్ బ్యాక్ కలిగి ఉంటాడు. అసలు ఫ్యామిలీ అన్నది కరెక్ట్గా లేనప్పుడే కదా పాపం హీరోలు ఇలా తయారవుతారు. సో సినీ శాసనాల గ్రంథం ప్రకారం మరి ప్రతి వైల్డ్ హీరో వెనక ఒక సాఫ్ట్ కథ ఖాయం. ఓ అమ్మ కూడా ఉండడం గ్యారంటీ. బాహుబలిలో ఒక అమ్మ, కేజీఎఫ్లో ఒక అమ్మ, సలార్లో ఒక అమ్మ, పుష్పలో ఒక అమ్మ, ఇదిగో గుంటూరు కారంలో ఇంకో అమ్మ. హీరోలంతా ఒకలాగే ఉంటారు, నరుక్కుంటూ పోతారనుకోండి. అయితే అమ్మ ఎలాంటిది అనే పాయింట్లోనే సినిమాకి తేడా. వైల్డ్ హీరో వెనకాలండే అమ్మ కూడా వైల్డ్గా ఉంటుందా, ఆ హీరోని కంట్రోల్ చేయగలుగుతుందా అన్నదే మెయిన్ పాయింట్. ఎంత మహాబలుడైనా అమ్మ ఒడి పసివాడే అన్నట్టు కొందరు హీరోలు అమ్మకి లొంగుతారు, లేదా లొంగినట్టు కొందరు కనిపిస్తారు. అవసరమైనప్పుడు ఆ అమ్మకి ఎదురు తిరుగుతారు, కొందరు పాపం అమ్మకి దూరం అయిపోతారు. ఇక కొందరు వైల్డ్ హీరోలకి అమ్మల సపోర్ట్ ఉంటుంది, కొందరికి మాత్రం ఉండదు పాపం. అయినా అమ్మ సపోర్ట్ అన్నది కొంపతీసి ఏరియాని బట్టిగానే ఉండదు కదా. చిత్తూరు ఏరియా అయితే ఓ రకం, గుంటూరు ఏరియా అయితే ఇంకో రకం అని ఇలా. సరే, ఏదేమైనా అమ్మ దగ్గరే ఉండి వైల్డ్గా మారిపోయినవాడు సలార్ అయితే, దూరంగా పెరిగినవాడు గుంటూరు కారం రమణగాడు అయిపోతాడు. అంటే వీడు లోకల్ సలార్. ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు. చెప్పేది నిజమేనా? మీలో పని కూడా మానేసి ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీరేసుకొని మరి కొడుతుండ్రా. సరే, చిన్నప్పుడు తల్లి చేయి పట్టుకుంది, వదిలేసింది. తల్లి మాట వినవాడే హీరో అవుతాడు కాబట్టి వీడు హీరో అయిపోయాడు. ఈ సినీ సత్యం తెలియని తల్లి పాపం అపార్థం చేసుకున్నట్టుంది అన్నట్టు ఇదే మహేష్ సినిమా ఆగడ్లో రాజేంద్ర ప్రసాద్ కూడా పాపం ఇలాగే అపార్థం చేసుకున్నాడు మహేష్ని. అక్కడ తండ్రి అయితే ఇక్కడ తల్లి. ఆటల్లో గొడవ పడి మనిషి ప్రాణం తీస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చేరదీసి ప్రయోజకుని చేద్దాం అనుకున్నాను. నా తప్పుడు నిర్ణయం వల్ల ఇవాళ ఒక పసివాడి ప్రాణం పోయింది. జీవితంలో ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు. సరే, ఇంతకీ కుర్రాన్ని ఎందుకు వదిలేసింది? మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారని రమకృష్ణ అడిగారు. అడిగింది ఎవరో కాదు, త్రివిక్రమే అడిగాడు. డైరెక్ట్గా అడిగేస్తే మనం ఏం చెప్తాం? అడిగింది ఆయనే, ఆన్సర్ చెప్పాల్సిందే ఆయనే. అసలు అదే కదా ఈ సినిమాలో మిగిలిన సస్పెన్స్. మరి ఆ తల్లికి మొహం మీద దెబ్బ కనిపిస్తోంది, మెడ కూడా బెణికినట్టుంది. కొంపదీసి ఆ దెబ్బ తగిలిన ఎమోషన్లో కానీ కొడుకుని వదిలేసుకుందా ఏంటి? తప్పు చేసావు శివగామి అని అనాల్సి వస్తుందేమో. తప్పు చేశావు శివగామి. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? సరే, మిరపకాయలు తొక్కేస్తూ, బీడీలు కాలుస్తూ, జనాన్ని గాల్లో ఎగరేస్తూ, కార్లు తిప్పేస్తూ మహేష్ లుక్ బాగుంది. ఆ కుర్రాడు చూడగానే నాకు ఫస్ట్ వచ్చిన ఎమోషన్ అని విలన్నాను, కానీ చూడగానే మజా వచ్చిందా అంటాడు హీరో. ఇది విన్నప్పుడు మాత్రం ఎందుకో పోకిరిలో ప్రకాష్ రాజ్తో మహేష్ ఫస్ట్ మీట్లో డైలాగ్ గుర్తొచ్చింది. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా అన్న డైలాగు. కాకపోతే హీరో డైలాగు, విలన్ డైలాగు ఇటు దటు అటు దిటు అయినట్టు అనిపించింది ఫైనల్గా. నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్. చూడగానే మజా వచ్చిందా? సరే, మనుషుల మీదకి ఎగిరి దూకే ఎఫెక్ట్లోకే, కానీ విలన్స్ కేసి పెట్టి కొట్టడంలో రజనీ స్టైల్ కనిపించింది. అలాగే అగ్గిపెట్టి లేదని ఆగిపోయారు అంటూ ఆ కార్లు కాల్చేసే చోటు కూడా అదే రజనీ స్టైల్ కనిపించింది. మరి ఆగిపెట్టలేదని ఆగిపోయా. ఇంకెక్కడబ్బా, ఆ హీరోయిన్ డ్యాన్స్ చూసి ఆ బీడీ మడిచి నోట్లో పెట్టే చోట కూడా, కుర్చీ మడిచి కాదండి బాబు, బీడీ మడిచి నోట్లో పెట్టే చోట కూడా అదే రజనీ స్టైల్. ఇక పని వాడిది, వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు అన్న డైలాగ్ చూసినప్పుడు కిరాయి కోటిగాడు మార్క్ కృష్ణ మేనరిజం కనిపించింది. సాయంకాలం అయితే మనకు మందు ఉండాలా, ఏళ్ళకి 4 కూరలతోనూ విందు ఉండాలా. పానిగాడు ఎక్కడ
లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? హీరో స్టైల్స్ సరే, హీరోయిన్ స్టైల్స్ మాటకొస్తే గుమ్మానికి జర్లా పడి చెయ్యాలా పెట్టినప్పుడు అలో సమంత పెళ్లి చూపులు సీన్ గుర్తు రాకపోతే తప్పు. ఒక్క మాట బబ్బా సిగ్గొచ్చేస్తుందిరా అన్నప్పుడు ఆ కలేజాలో అనుష్కను తలుచుకుని మహేష్ చెప్పే డైలాగులు గుర్తొచ్చాయి. సుబ్బు నేను రాజు సిగ్గొచ్చేస్తుందిరా. మరి అమ్మాయి కాళ్ళ మీద చిరుగుల జీన్స్ మీద కామెంట్స్ చూసినప్పుడు అలవైకుంఠపురం లోలో పూజా హెగ్డే అల్లు అర్జున్ సీన్స్ గుర్తొచ్చాయి. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆటి వ్యవహారమే వేరండి. ఏ ఫ్లోర్ మీరే నొక్కారా? 9. నాది అదే. మరి వరుసగా ఇన్ని ఫ్లాష్ బ్యాక్లు గుర్తొచ్చేస్తున్నాయంటే ఈ కథలో ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా గట్టిగానే ఉండాలనిపిస్తుంది. ఏమంటారు? పానిగడ్ కూతురు ఫిగరే. సరే, సినిమా చూస్తే త్రివిక్రమ్ మార్కు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోంది. టైటిల్ చూస్తే గుంటూరు కారం, హీరో చూస్తే వైల్డ్ క్యారెక్టర్. మరి తలలో నరకడం ఉంటుందా? ఎంత కారం కలరు రక్తం కలరు సేమ్ అయినా నరుకుడు కార్యక్రమాలు తక్కువే ఉంటాయని తెలుస్తోంది. కానీ అరే, హీరో విలన్ తల నరక్కపోతే ఈ కాలంలో జనం సినిమాలు చూడరే, మరేం చేయాలి? అదిగో అందుకే మరి అక్కడ కాంపెన్సేట్ చేయడం కోసం ఇలాగుంది. ఆ చేతిలో తల తెచ్చిపెట్టారు చూడండి, రమణగడి తల. అదేనండి, అతడులో రమణగడి సునీల్ తల. సరే, టీవీలు పగలగొట్టినా, డైనింగ్ టేబుల్ మీద పళ్ళు విసిరి కొట్టినా ఆ ఖర్చంతా ప్రొడ్యూసర్ చూసుకుంటాడు, ప్రాబ్లం లేదు. ఫైనల్గా హీరో ఎలివేషన్, వాడొక బ్రేకులు లేని లారీ ఎవడాపుతాడు అని పాజ్ ఇచ్చి, అదిగోనండి ఆ మాతృమూర్తే ఈ లోకల్ సలార్ని కంట్రోల్ చేయగలదని సింబాలిక్గా చూపించేశాడు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? అదండి గుండెల్లో సెంటిమెంట్, గుంటూరు కారం, కడుపు కోత, కళ్ళల్లో మంట. ఇది కాన్సెప్ట్. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ అని ఒక డైలాగ్ చివర్లో, ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా అన్నట్టు. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుండ్రా. నా బతికిలా హీరోలాగా అయిపోవడానికి నువ్వే కారణం అని హీరో బాధపడడం. హీరో అంటే రౌడీయే కదండి. నా బతికిలా హీరోలా అయిపోవడానికి నువ్వే కారణం అని బాధపడి తోటకూరనాడైనా చెప్పావు కదే అన్నట్టు తప్పులన్నీ తల్లి మీదకే నెట్టేసే తెలివితేటలు. ఈడియట్లో చంటిగళ్ళగా రమణగాడు నీ లైఫ్ మిరకిల్ రా బాబని తనకి తనే అనేసుకోవడం. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. మొత్తానికి అన్నీ బాగానే అమరే. సరే, మిరకిల్ అన్నాడు కాబట్టి ఇంకో డైలాగ్ కూడా గుర్తు తెచ్చుకోవాలి. మిరకిల్ అంటే అద్భుతం. అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరికీ తెలియదు, జరిగాక ఎవడో పట్టించుకోవడని ఇదే త్రివిక్రమ్ ఇదే మహేష్ సినిమాలో రాసినట్టు గుర్తు. మరి చూద్దాం ఇప్పుడు ఏం అద్భుతం జరుగుతుందో, అది మనం పట్టించుకునేంత అద్భుతం అవుతుందో లేదో. కొంపదీసి అదేటది సమయానికి పాదాలు గుర్తొచ్చి చావో ఆ ఇండస్ట్రీ హిట్ అది కానీ అయిపోదు కదా సినిమా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.